బలహీనంగా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ఫాతిమాకు కొరకు, మున్ని కొరకు, గంగ గారి కొరకు, ఇంకా గంగ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారిని చూచి, మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. జీవము కలిగిన దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన నుండి ఇంతవరకు నీ ఆత్మతో తోడుగా ఉండి నడిపించిన విధానము కొరకే వందనాలు. ఈ సన్నిధి మీది నాయనా, మేము నీ వారము ప్రభువా. మీరు నాతో మాతో మాట్లాడండి. చదవబడిన ఈ లేఖన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీన్ని విరిచి మాకు వడ్డించండి ప్రభువా. నాయన, వినగలిగిన అయా ప్రభువా చెవులను, గ్రహింపగలిగిన మనస్సును మీరు మాకు దయచేసి పరిశుద్ధమైన వాతావరణంతో ఇది నింపి తండ్రి, ఆహ్లాదకరముగా ఈ వాతావరణాన్ని ఉంచి తండ్రి, నీ మెల్లనైనా, నీ చల్లనైనా, నీ దీవెనకరమైన స్వరమును మాకు వినిపించమని, నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటు మరుగుపరుచుకోండి నాయన ప్రభువా. అయా యోగ్యురాలిని ప్రభువా, ఏమీ తెలియని దాన్ని ప్రభువా నీ జ్ఞానంతో నింపి నీవే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృపతో నింపమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాళ్ళు మాట్లాడగలిగితే అంశం ఏంటండి? రాళ్ళు మాట్లాడగలిగితే. ఎవరైనా రాసుకునేవారు రాసుకుంటే రాసుకోండి. అంశము రాళ్ళు మాట్లాడగలిగితే అనేది. అయితే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అనెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. మీరు ఊరుకునే ఉంటే ఎవరు కేకలేస్తాయంట? రాళ్ళు కేకలేస్తాయని చెప్తున్నారు. అంటే దేవుడు యేసు ప్రభు వారు ఆయన జీవించిన దినాలలో ఆయన తన శిష్యుల్ని ఒక గ్రామానికి పంపించి కట్టుబడిన గాడిదని విడిపించుకురండి అని చెప్పినప్పుడు, ఆ గాడిదని విడిపించి తీసుకొచ్చినప్పుడు ఆ తర్వాత కొందరైతే ఆయన్ను ఆ గాడిదని ఎందుకు విడిపించారని ప్రశ్నించినప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభు పేరట వచ్చిన రాజు స్తుతింపబడిన గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేసి సాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యుల్ని గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని ఏం చెప్తున్నారంటే, ఎవరంట? అడ్డుకుంటున్న వారు ఎవరు? పరిసయ్యులు, బోధకులు. ఏమంటున్నారంటే, ఎందుకంటే ఆయనకి ఏం కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది, గొప్ప జయం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. కాబట్టి వారు ఏం చేయలేకపోతున్నారు? వార్చలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడని వారు అంగీకరించలేకపోతున్నారు. పూర్తిగా వారు ధర్మశాస్త్రానికి లోబడి దేవునికి వ్యతిరేకంగా ఉంటూ అలా ఉంటుండగా ఈయన మనుష్య కుమారుడయింది, ఈయనకి ఎంత ఘనత ఏంటి, ఈయనకి ఎంత గొప్పతనం ఏంటి అనుకుంటుండగా, నువ్వు ఆప్ చేయి, వారు కేకలు వేస్తున్నారు, వారు స్తుతిస్తున్నారు, మీరు ఆప్ చేయండి అని అంటున్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో అంటున్నారు. ఏమంటున్నారంటే యేసు ప్రభు వారు, మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని వారితో చెప్పు. ఒకవేళ మీరు మనుషులను ఆపుతాను అనుకుంటున్నారు, మనుషులను ఒకవేళ ఊరుకునే ఉంటే, వారు ఆపితే గనక, దేవుని స్తుతించడం వారు ఆపితే గనక ఎవరు స్తుతిస్తాయంట? రాళ్ళు స్తుతిస్తాయంట. అందుకే మనం ఆరాధించినప్పుడు ఎలా ఉండకూడదు? మౌనంగా ఉండకూడదు. ఒకవేళ ఈ 4 గోడల మధ్యన ఉన్న మనము మౌనంగా వాళ్ళు స్తుతించుకుంటారులే, వారు ఆరాధించుకుంటారులే అని మనం ఊరికనే అలా నిలిచి చూస్తే గనక ఎవరు ఆరాధిస్తారండి? ఈ గాడ్లు ఆరాధిస్తాయి. ఎవరు ఆరాధిస్తాయి? ఇక్కడ ఉన్నవన్నీ ఆరాధిస్తాయి. ఎందుకంటే ఆయన ఎవరు? సర్వోన్నతుడు. ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. మనం కూడుకున్నదే దేనికండి?
ఒకరి ముఖాలను ఇంకొకరు చూసుకోవడానిక? దేనికి? మనం ఏ చీరలు కట్టుకొచ్చామో చూడటానిక? దేనికండి మనం వచ్చింది? ఆయన్ని ఆరాధించడానికి, లేకపోతే ఎవరి మీదైనా చెప్పుకోవడానిక? కాదు కదా. దేనికి వచ్చామంటే శ్రేష్టమైన స్థలంలోనికి, శ్రేష్టమైన సమయంలోనికి, ఆ గనుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి మనకున్న బలమంతా ఉపయోగించి మన శక్తికి మించి ఏం చేయాలండి? ఆయన్ని ఆరాధించాలి. నీ ఆరాధనే ఆయనకు చాలా ఇష్టకరము. నువ్వు ఎలా ఆరాధిస్తావు అని ఆయన ప్రభువు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన్ని ఆరాధించే వాళ్ళు కొదవ కలిగి కాదు, తక్కువ కలిగి కాదు. ఆయన ఎవరు ఆరాధిస్తున్నారో తెలుసా? ఎవరు ఆరాధిస్తున్నారో తెలుసండి? ఎవరు స్తుతిస్తున్నారో తెలుసా? కోట్లాని కోట దేవదూతలు స్తుతిస్తున్నారు. ఏ పాపలోపము లేని దేవదూతలు దేవుని నిత్యమో స్తుతిస్తున్నాయంట. మనం ఇంకా ఆపేసినప్పుడు ఒక 2 గంటలు ఇక్కడ దేవుని స్తుతించుకుని, లేకపోతే దేవుని జ్ఞాపకం చేసుకుని మనం ఇది దాటి వేసిన తర్వాత ప్రభువు గుర్తుంటారండి? చెప్పబడిన వాక్యం గుర్తుంటుందా? మొదటి పాట ఎవరు పాడారో పాట గుర్తుంటుందా? ఇంక గుర్తుండవు ఇది దాటేసిన తర్వాత కదా. మళ్ళా మనకి ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు, లేకపోతే మన క్రమంలో ప్రతిదినము చేసిన ప్రార్థనా క్రమంలో ఆ సమయంలో ఆయన గుర్తొస్తారు. మిగిలిన టైంలో ఆయన మనము చేయలేము కదా. అయితే దేవదూతలు అలా కదా, ఏం చేస్తున్నాయంటండి? నిత్యము స్తుతిస్తున్నాయంట. కోటాను కోట దేవదూతలు నిత్యము స్తుతిస్తున్నాయి. అందుకే ప్రభు ఈ మాట అనగలిగారు. మీరు ఊరుకునే ఉంటే గనక ఈ రాళ్ళు కేకలు వేయనని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎక్కడైనా ఎవరైనా ఆయన మహిమపరుస్తూ, సృష్టి అంతా కూడా ఆయన ఏం చేస్తుందండి? ఆయన్ను మహిమపరుస్తుంది. సృష్టి అంతా కూడా ఆయన్ను కీర్తిస్తుంది కదండి. రాత్రి అఖిలు పడుకుంటూ అడుగుతున్నాడు, డిస్కవరీ ఛానల్ చూసినట్టున్నాడు. అందులో ఒకటొకటి పొడుచుకుని తినేసి చంపుకుంటాయి కదా. నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, మరి చంపేసింది నరకుల్లోకి వెళ్దామా అని అడుగుతున్నాడు. ఏంటి చంపేసింది? నరకంలోకి వెళ్దా? చంపేసింది కదా, ఒక జంతువులు చంపేసింది, అది నరకంలోకి వెళ్దాను. జంతువులు పక్షులు ఏవి నరకంలోకి వెళ్ళవు, ఎందుకంటే అట్లకి ఏమి లేవు, ఆత్మ లేదు కాబట్టి, ప్రాణం ఒకటే ఉంది కాబట్టి అవి ఎంతవరకు జీవిస్తే అంతవరకే అవి నరకంలోకి వెళ్ళవు. అయితే మనుషులు ఎవరు కూడా ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు, హత్య చేయకూడదు కదా, అవి నరకంలోకి వెళ్ళిపోతాయి అని అడుగుతాం. అవును, నిజంగా మనకేముందండి? ఈ సృష్టిలన్నిటికి మించిన మనం గనులము, మనం గొప్పవాడిని. ఏముంది? ఆత్మ ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి, దేవుని స్వరూపము మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకి అయితే మనమైతే ఆయన స్తుతించట్లేదు కానీ, మనమైతే ఆయనకి నమ్మకంగా ఆరాధించట్లేదు కానీ, సృష్టి అంతా ఏం చేస్తుందండి? క్రమబద్ధంగా ఆయన ఆరాధిస్తుంది, క్రమబద్ధంగా ఆయన స్తుతిస్తుంది, ఆయన ఘనపరుస్తుంది. ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా ఏం చేస్తున్నాయంటండి? సృష్టికర్తను స్మరించుకుంటూ ఉన్నాయి. అందుకే ఇక్కడ దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు, రాళ్ళైనా నన్ను స్తుతిస్తాయి, మీరు స్తుతించకపోతే మానేయండి. యేసుక్రీస్తు శోధింపబడిన పాపము లేని వాడై చెప్పినాను. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని అని రాయబడి ఉన్నదని. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండి, అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉన్న తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వచ్చారండి? శోధకుడు వచ్చారు. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో, మన ఆత్మ బలహీనం అవుతుందో, అప్పుడు ఎవరు వస్తారు? ఖచ్చితంగా శోధకుడు వస్తాడు కదా. అంటే యేసు ప్రభు బలహీనంగా ఉన్నారని కాదు, అప్పుడు వచ్చాడు, అప్పుడు అవకాశం కుదిరింది ఆయన దగ్గరికి రావటానికి. అయితే శోధకుడు వచ్చి అంటున్నాడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, ఎవరైతే ఆడు చెప్పేదేంటి? ఆయన ఎవరు? ఆయన దేవుని కుమారుడే. అయితే అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. నీకు ఆకలేస్తుంది కదా, నీకు ఆకలేస్తుంది కాబట్టి నీ ఆకలి తీర్చబడాలి అంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, ఈ రాళ్ళకు ఆజ్ఞాపించు అని అపవాది దేవుని కుమారుడితో చెప్తున్నాడు.
అప్పుడు దేవుడు అంటున్నాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ మనమేమనుకుంటాము, ఆహారం లేకపోతే జీవించటం చాలా కష్టం. ఒక వారం రోజులు అయిందండి ఆహారం తిని, ఎలాగైపోయి ప్రాణము కోల్పోయినట్టు అయిపోతుంది అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది రొట్టెల వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చిన దేవుని వాక్యము వలన కూడా మనుషుడు ఏమవుతాడంటండి, జీవింపజేస్తాడు, బ్రతుకుతాడు. అందుకే ఇప్పుడు ఈ శరీరానికి ఆహారం ఎంత అవసరమో వాక్యం కూడా ఆత్మకు అంతే అవసరం అన్న వాళ్ళందరూ దేవునికి స్తుతి చెప్పండి. చాలా అవసరము. ఎందుకంటే ఉదయకాలం టిఫిన్ చేసి వచ్చాం కదా, ఇప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా నీరసంలోనికి వస్తుంది. దేనికి, ఇప్పుడు భోజనం చేయాలి కదా. మరి ఇన్ని గంటలకే మనకు శరీరము బలహీనం అయిపోతుంది. మరి ఆత్మ ఎప్పటికి మళ్ళా ఎప్పటికండి? మీరు అందరూ ఎప్పుడు వస్తున్నారు? మంగళవారం వస్తున్నారా? శుక్రవారం వస్తున్నారా? దేవుని వాక్యం వింటున్నామా? మళ్ళీ ఎప్పటికి? మళ్ళా వారానికి. ఈ వారం కొంతమంది కనిపిస్తారు, మళ్ళా వారం కొంతమంది కనిపించరు. మరి ఆత్మ ఎంత బలహీనమవుతుంది, ఆత్మ ఎంత నష్టపోతుంది. అది కనపడదు కదండి, మనకు తెలియదు కదా అనుకుంటున్నాం కదా. నీ ఆత్మ బలం ఉన్నప్పుడే నువ్వు శారీరకంగా కూడా బలంగా ఉండగలుగుతావు. నువ్వు ఆత్మ బలము పొందుకున్నప్పుడే నీ శరీర సమస్యలను ఎదిరించగలుగుతావు. నీ ఆత్మ శక్తివంతంగా ఉంటేనే గనక ఈ లోక పోరాటంలో నువ్వు జయించగలుగుతావు. లేకపోతే నీకు జయం అనేది జరగటం కష్టం. అందుకే ఈ దేవుడు అంటున్నాడు, మానవుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేని వలన అంటండి? ప్రతి మాట వలన జీవించును. ప్రభువు నీకు ఏ మాట కావాలనుకుంటే ఆ మాటను ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ మాట వలనే మనం ఏమవుతామంటండి, జీవించగలుగుతాము. అందుకే మనకి ఏం అవసరం అంటే వాక్యము అవసరము. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. చాలండి. అసలు ఆయనలో యేసుక్రీస్తు శోధింపబడినను పాపము లేని వాడని చెప్పెను. ఎవరు? ఆయన శోధింపబడ్డారు. ఎవరి చేత? అపవాది చేత శోధింపబడ్డాడు. ఆయన ఎవరు లేరు, ఏం లేదండి, ఆయనలో పాపము లేదు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన నోట ఏం కనబడలేదంట? ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన మాట ఎంత మధురమో తెలుసా? ఆయన నోటి నుంచి వచ్చే మాట ప్రతీదీ కూడా ఏంటండి, మధురాతి మధురము. ఆయన మాట ప్రతీదీ మధురము. అందుకే ఆయన మాట వల్ల మనం ఏమవుతామంట, జీవించగలుగుతాం, బ్రతకగలుగుతామంట. ఆయన నోట ఏ కపటము లేదు. మానవులు నోరిప్తే అంతా కపటమే కదా, అంతా కపటమే. మానవులు నోరిప్తే అంతా కపటం. కానీ యేసుక్రీస్తు వారు నోరంటండి ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి, ఆయన ఏమయ్యారండి, దూషించబడ్డారు. ఆయన బదులైన దూషించలేదు. అబ్బా ఏం మనసండి. ఆయన దూషింపబడి కూడా బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి కూడా బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని, ఆయన బెదిరించిన, ఆయన అన్యాయమైన తీర్పు తీర్చుకున్న దేవునికి అప్పగించుకుని ఆయన ఏం చేశాడంటండి, న్యాయముగా ఆయన దేవునికి తనుగా అప్పగించుకున్నాడంట. అంటే ఆయనలో ఏమి లేదు, ఏ పాపము లేదు. అందుకే కానీ సాతాను చేత శోధింపబడుతున్నారంటే కేవలము మన గురించి ఆయన సాతాను చేత శోధింపబడుతున్నారు. అదే 2వ కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము
21వ వచనం చూడండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసుకునెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు. మనం ఎవరమండి? అవినీతి పరులు. మనం ఎవరిని? అవినీతి పరులము. కాబట్టి ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఏ నీతి అగునట్లు? దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయన మన కోసము పాపముగా చేసుకున్నాను. పాపము ఎరగని ఆయన. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయన నిత్య నివాసి పరిశుద్ధుడు. ఈ లోకానికి ఎలా వచ్చారు? ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని నీతిమంతులుగా చేయటానికి, అవినీతులమైన మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన మీద ఏం మోపుకున్నారండి? పాపము మోపుకున్నారు. పాపము మోపు. అందుకే ఈ పాపము లేని గొప్ప దేవుణ్ణి, ఈ గనుణ్ణి మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలంట. ఏం చేయాలి? ప్రతి క్షణము మనం స్తుతించాలి. ఒకవేళ మనం స్తుతించకపోతే ఏవి స్తుతిస్తున్నాయని చెప్తున్నాడంటే, రాళ్ళు స్తుతిస్తాయి, కొండలు స్తుతిస్తాయి, ప్రతి సృష్టి అంతయు కూడా ఆయన్ను స్తుతిస్తుంది. అయితే ఆయన దగ్గర ఏమీ లేదు, పాపము లేదు. అందుకే అంటున్నాడు, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము, మనకు బాగా తెలిసిన వాక్యం ఇది. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తుమ్ముల పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచుకు తీసుకుపోయిన పరిచారకులే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక. చాలండి. ఇక్కడ ఎవరికి తెలిసిందంట? అవి ఏమని తెలిసింది? నీళ్ళని. రాతి బాణల్లో ఏం నింపారండి? నీళ్ళు నింపారు. కానాని విందులో మొదటి సూచక్రియ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన సూచక్రియ. అయితే ఇక్కడ ఆయన ఆ విందు ప్రధానికి అయితే తెలియలేదు కానీ ఎవరికి తెలిసిందంటే అవి తీసుకువెళ్తున్న వ్యక్తికి తెలిసింది. ఏంటని? అవి నీళ్లు, ద్రాక్షారసం కాదని. కానీ తాగిన వారికి, ప్రధానికి ఏం తెలుస్తుందండి? అది మంచి ద్రాక్షారసం కానీ మాత్రమే వారికి తెలుసు. కానీ ఇవి ఇక్కడ మనం అనుకుంటుంది ఏంటంటే ఆయన కొదవ తీర్చేవాడు. ఎవరండి? ఆయన కొదవను తీర్చేవాడు. కొదవను తీర్చేవాడని మనుషులైతే అనుభవిస్తూ మనుషులు చెప్పలేరు కానీ ఎవరు చెప్తాయో తెలుసా? ఎవరు చెప్తారండి? ఆ 6 రాతి బాణులు చెప్తున్నాయి. ఎవరు చెప్తున్నారు? ఆ 6 రాతి బాణులు చెప్తున్నాయి. ఆ కానాని విందులో ఉన్న ఆ ప్రధాని కానీ, ఆ తండ్రి కానీ, వివాహం జరిపిస్తున్న తండ్రి కానీ వీరు మరిచిపోవచ్చు, చెప్పకపోవచ్చు, వారు మౌనంగా ఉండవచ్చు. కానీ ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తాయి? ఆ రాతి బాణులు చెప్తాయంట. ఏమని? ఈ జీవము గల దేవుడు కొదవ తీర్చేవాడు. మన జీవితంలో కూడా మనం ఆయన్ని మహిమపరిస్తే గనక, ఆయన స్తుతిస్తే గనక ఆయన మనకి ఏం చేస్తాడండి? మనలో ఉన్న కొదవను తీరుస్తాడు. మన కుటుంబంలో ఉన్న కొదవను తీరుస్తాడు. ఆయన కొదవలు తీర్చేవాడు. అందుకే ఆయన ఈ విందు ప్రధాన యాజకుడికి అయితే తెలియలేదు కానీ ఆ మోసుకుపోవు వ్యక్తికి తెలిసింది ఇవి ఎక్కడి నుంచి వచ్చినవని. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రాతి బాణలు అంటున్నాయి, ఆ గొప్ప దేవుడు కొదవలు తీర్చేవాడు అంటున్నాడు. ఆ రాతి బాణలు ఏమంటున్నాయండి? గొప్ప దేవుడు కొదవలు తీర్చేవాడు. నీ హృదయంలో ఈ ఆలోచన ఉందా? నీ మనసులో ఈ ఆలోచన ఉందా? ఆయన ఏం తీరుస్తాడని ఉందండి మీ మనసులో? మనస్ఫూర్తిగా నమ్మాలి, హృదయపూర్వకంగా నమ్మాలి. పెదవులతో మనం అంటే సరిపోదు. ఆయన ఎవరండి? మన కొదవలు తీర్చేవాడు. ఆ కానాని విందులో ఉన్న కొదవను తీర్చలేదా? అయితే మనుషులు గుర్తెరగలేకపోయారు కానీ ఆ రాతి బాణలో ఏమైనాయి అండి? గుర్తెరిగినాయి. రాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నాయండి? స్తుతిస్తున్నా. ఆ కార్యం జరిగినప్పటి నుంచి ఏం చేస్తున్నాయండి? ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యమును చొప్పున
యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చెను. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఏంటండి, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ తీరుస్తారంటండి ఆయన? క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరమును తీరుస్తారు. ఏ అవసరము? ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం కలిగి ఉన్నాం. అందరికీ ఒకే అవసరం కలిగి లేము కదండి. ఒక్కొక్కరము ఒక్కొక్క అవసరము కలిగి ఉన్నాం. ఆయన ఏం చేస్తాడంటే మన ప్రతి అవసరతను ఏం చేస్తాడంట? తీరుస్తాడంట. ఎక్కడ తీరుస్తాడు? దేంట్లో తీరుస్తాడు? ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. ఈ గుర్తింపు ఎవరికి వచ్చిందండి? ఎవరికి వచ్చింది? ఆయన మహిమ, ఆయన ప్రతి అవసరత తీర్చేవాడని ఎవరు కనిపెట్టారు? ఆ బాణలు కనిపెట్టింది. ఆ బాణలు గుర్తెరుగుతున్నాయి. ఈనాడు మనుషులమైన మనము ఆయన ఇచ్చే ప్రతి ఈవిని అనుభవిస్తూ కూడా ఆయన మనం ఏమి ఎరగలేకపోతున్నాం? గుర్తెరగలేకపోతున్నాం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ రాతి బాణలు ఏమంటున్నాయంటే ఆయన కొదవ తీర్చేవాడు. ఆయన ఎవరండి? కొదవ తీర్చేవాడు. ఎలా కొదవ తీరుస్తాడంటే యేసుక్రీస్తు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ దేవాలయంలో మీరు ఏ అవసరత కలిగి వచ్చారు? ఆయన సన్నిధిలోనికి ఏ అవసరత కలిగి వచ్చారు? మీ ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీర్చునుగాక. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిందాం హృదయపూర్వకంగా. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ప్రతి అవసరత తీర్చే గొప్ప దేవుడు. ఆయన అసాధ్యుడు కాదు, సాధ్యవంతుడు. ఆయన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆ బాణలు గుర్తెరిగిని. అలాగే త్వరితంగా మనం ఎదురుకి వెళ్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. నేను రాళ్ల గురించి చెప్తున్నాను, మీరు గమనించాలి వాక్యాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన్ని శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేళ్ళతో ఏమి రాయచుండెనో వారితో చెప్పించాలండి. ఇక్కడ 4వ వచనం కాడి నుంచి చదవండి ఒకసారి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడును. అట్టి వారిని రాళ్ల రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. చాలండి. ఇక్కడ ఒక స్త్రీ వ్యభిచారం చేసి పట్టబడింది. అయితే ఆమెను వీళ్ళు అందరూ కూడా రాళ్లతో కొడుతూ తీసుకొస్తున్నారు. ఎక్కడికి? ఈయన దగ్గరికి. ఈయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈయనైతే ఆయన మీద నేరము మోపవల్లని ఆయన్ను శోధించచ్చు. ఎవరు? ఈ పరిసయ్యులు, బోధకులు ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారండి? వెంబడిస్తూనే ఉంటున్నారు. ఆయనకి ఏ వంక దొరుకుతుందో ఆయన మీద నేరం మోపుదామని వెంబడిస్తూనే ఉంటున్నారు. అయితే ఇది ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడి ఉంది కదా, ఒక వ్యభిచారిని రాళ్లతో కొట్టబడాలని రాయబడి ఉంది కదా అని చెప్పి వీరేం చేశారంటే ఆమెను ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన అయితే తలవెత్తి కూడా చూడకుండా ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క పాపములు ఏం చేస్తున్నారండి? ఆయన నేల మీద రాస్తున్నారు. ఆయన వీళ్ళైతే రాళ్లతో రువుచున్నారు, ఆయన నేల మీద రాయితో రాస్తున్నారు. ఎందుకంటే జనము ఎలా ఉన్నారంటే వారి లోపములు, వారి తప్పులు వారికి తెలియట్లేదు, కానీ ఎదటి వారి తప్పులు ఏం చేస్తున్నారండి? ఎత్తి చూపిస్తున్నారు, ముందుకుంటున్నారు ఎదటి వారి తప్పులు చూపించడానికి. వీరి తప్పులన్నీ దాచుకుని, వీరి తప్పులన్నీ కప్పిపెట్టుకుని ఎదటి వారి తప్పులను చూడటానికి ఇప్పుడే కాదు అప్పటి నుంచి సర్వ సమాజం అంతా కూడా ఉంది. ఈమెను ఇలాగనే తీసుకొచ్చి చేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన వంటి వారు కాదు కదా, మనలాగా ఏం చేయరైనా తీర్పు తీర్చుడు. ఆయన ఎవరు? న్యాయవంతుడు. అందరినీ నిందించిన వారిని, నిందలో ఉన్న వారిని, యోగ్యులు అనుకుంటున్న వారిని కూడా ఆయన నిలబెట్టగలిగిన శక్తిమంతుడు. ఆయన ఏం చేశాడండి? ప్రతి ఒక్క వారి తప్పులు రాస్తుంటే చదివిన వారందరూ ఏం చేస్తున్నారండి?
మెల్లగా ఆ రాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పాడేసి ఏం చేస్తున్నారండి, వెళ్ళిపోతున్నారు. ఎందుకని? వారి తప్పులు ఏమవుతున్నాయి, బయట పెట్టబడుతున్నాయి. అందుకని వారు రాయి వేయటానికి వారికి ఏ అధికారము లేదు. అందుకే ఈనాడు ఎవరిని కూడా మనం నిందించడానికి మనకి ఏమాత్రము కూడా ఏం లేదండి, అసలు లేదు. ఎందుకంటే మనలో ఎన్నో ఉంటాయి కదండి, మనలో ఎన్నో ఉంటాయి. మనం అనుకుంటాం మనం చాలా నీతిమంతులము, యోగ్యులంగా నడుస్తున్నాము, భక్తిపరులంగా నడుస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఎవరు అనుకోవాలి? ఆ జీవం కలిగిన దేవుడు అనుకోవాలి. నువ్వు నిందించిన మాత్రాన ఆ పాపి అయిపోదు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడండి, పాపిని క్షమిస్తున్నాడు. ఆయన పాపుల కొరకే వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకే వచ్చాడు. ఆయన పాపిని క్షమిస్తున్నాడు. అందుకే ఆయన క్షమించి ఆ రాళ్లను ఆమె మీద వేయకుండా ఆయనే ఆ రాళ్లతో వెదటవారి పాపములు రాసి ఏం చేశారండి, ఆమెను రక్షించారు. ఆమె ఎంతగానో యోగ్యత కలిగి, దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన పాదాలు పట్టుకుంటుంది. అందుకే అయితే యేసు వంగి నేల మీద వేళ్లతో ఏమి రాయిచుండినో వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద రాయిచుండ వారు ఆ మాటలు విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒక వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. అబ్బా, ఎవరు మిగిలారండి? యేసు ప్రభు ఒక్కరే మిగిలారు. ఇంతగా చెప్పవచ్చుది ఏంటంటే, చిన్నవారు కూడా వచ్చి ఏం చేస్తున్నారు, ఆమె మీద రాళ్ళు వేయాలనుకుంటున్నారు. ఏవి తెలియని వారు అంటే ఒకళ్ళు అంటే చాలు, ఇంకా అందరూ ఏమవుతుంది, అండ్ ఒకళ్ళు గుడ్డిగా ఏదో అంటారు, ఇంకా దాన్ని పట్టుకుని ఏం చేస్తారు, ఇంకా అదే ఇది అనుకుని దాన్నే ఏం చేస్తారు, చాటింగ్ వేస్తూ నిందలు వేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు అలాంటి వారు కదా, ఆయన ఒక్కఆయనే మిగిలారు. ఆయన ఒక్కఆయనే ఆమెను ఏం చేశారండి, క్షమించారు. చాలు, ఆయన ఒక్కఆయనే చాలు. మన జీవితానికి ఎవరు కావాలండి? ఆయన ఒక్కఆయనే చాలు. ఎందుకంటే క్షమించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, కాబట్టి ఆయన ఒక్కఆయనే చాలు. అలాగనే ఆయన ఎంతో శక్తిమంతుడని ఒక మాట సెలవిస్తుంది. ఆయన ఎంతో శక్తిమంతుడు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనంలో ఆయన ఎంత శక్తిమంతుడో లేఖనము సెలవిస్తుంది. 38వ వచనమమ్మ. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చును. అది ఒక గృహము, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అన్న. చాలండి, ఇక్కడ చాలు. ఇక్కడ ఏమవుతుందంటే, లాజరు చనిపోయి 4 దినాలు అయింది. అయితే యేసు ప్రభు వారు వచ్చి ఏం తొలగించారండి, ఆ రాయిని తొలగించారు. యేసు ప్రభు వారు వచ్చి ఆ రాయిని తొలగించారు. అయితే ఆ రాయిని తొలగించారు. అది ఎంత శక్తివంతుడో లాజరు సమాధి మీద ఉన్న రాయి చెప్తుంది. ఎవరండి? ఆయన ఎంత శక్తివంతుడో ఎవరు చెప్తున్నారు? లాజరు సమాధి మీద ఉన్న రాయి చెప్తుంది ఆయన ఎంత శక్తివంతుడో. మనుషులుగా మనం చెప్పకపోవచ్చు, ఆయన చనిపోయిన వారిని సహితము లేపుతాడని నువ్వు చెప్పలేకపోవచ్చు. ఏనాడైనా మీరు ఎవరికైనా చెప్పారా, మా దేవుడు గొప్ప దేవుడు అండి, చనిపోయిన వారిని కూడా లేపుతాడండి? బలహీనుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఈ మాట చెప్పారా? వాళ్ళకి ఎంత ఈ మాట ఊరట కలిగిస్తుందండి, ఎంత ధైర్యాన్ని పుట్టిస్తుంది ఈ మాట. ఎప్పుడైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పగలిగామా? ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే లాజరు సమాధి మీద ఉన్న ఆ రాయి చెప్పుద్దంట, నువ్వు మౌనంగా ఉంటే. అందుకనే మనము ఆయన శక్తి ఎరుగున్న వారము కాబట్టి బలహీనుల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారని పలకరించి, లోక సంబంధమైన పలకరించి వచ్చేయటం కాదు. ఏం చెప్పాలి? మన సజీవుణ్ణి, మన జీవము గల దేవుని పరిచయం చేయాలి. అక్కడ వారికి ఆ క్షణంలో ఎంతో ఊరట కలిగిస్తుంది. అలా కొన్ని లక్షల ఆత్మలు రక్షింపబడిన పరిస్థితులు కలిగిన ఈ భూలోకంలో. అందుకే ఆయన గొప్ప దేవుడని రాళ్ళు చెప్పగలుగుతున్నాయి.
ఏనాడైనా మనం చెప్పగలిగామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నన్ను అడుగుతున్నాడు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పగలిగామా? లేదండి, ఎవరి దగ్గరికి మనం వెళ్ళలేదు. అటువంటి పరిస్థితులు మాకు ఎదురవ్వలేదంటే అది చాలా తప్పైన విషయమే, అబద్ధమైన విషయమే. ఎందుకంటే ఈ రోజుల్లో బలహీనులు ఎవరు లేకుండా లేరు. ప్రతి ఒక్కరు ఏమవుతున్నారండి? బలహీనులు అవుతున్నారు. ప్రతి ఒక్కరూ సమస్య కలిగిన వారు అవుతున్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క మాట, నువ్వు నోరు తెరిచి నువ్వు ముందు హృదయంలో ప్రార్థన చేసి, ప్రభువా నేను ఏం మాట్లాడాలి, నేను మాట్లాడే మాట వాళ్ళ హృదయంలో గుచ్చుకోవాలి ప్రభా, వాళ్ళ హృదయం తెరవబడాలి ప్రభా అని ఆ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి ఒక్క మాట చెప్తే కనుక ఆ క్షణంలో వాళ్ళకి చాలా ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే మన దేవుడు ఎవరండి? సజీవుడు. మన దేవుడు ఎవరు? సజీవుడు. చనిపోయిన వారిని సహితము ఏం చేస్తారైనా? లేపుతారు. ఆయన నామం మహిమార్థంగా చనిపోయిన వారిని లేపుతారు. అందుకే లాజరు సమాధి మీద ఉన్న రాయి కూడా ఏం చేస్తుందండి? ఆయన శక్తిమని వివరిస్తుంది, ఆయన గొప్పతనాన్ని వివరిస్తుంది. ఈనాడు నీవు నేను కూడా లాజరు సమాధి మీద ఉన్న రాయి వలె మనం కూడా ఏం చేయాలండి? ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని వివరించాలి. నువ్వు మౌనంగా ఉంటే ఎవరు దేవుని స్తుతిస్తాయంట? నువ్వు మౌనంగా ఉంటే ఎవరు దేవుని కీర్తిస్తాయంట? రాళ్ళు కీర్తిస్తాయి. ఆ పాట విలువ కూడా మనం చేయలేదా? దేవుని సన్నిధిలో దేవుడు అడుగుతున్నాడు, ఆ పాట విలువ కూడా మనం చేయలేదా? అందుకనే దేవుని ఏం చేయాలంటండి? అనుక్షణము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమపరచాలి. అలాగే ఇంకొక రాయిని కూడా నేను మీకు చూపిస్తాను. లోకా రాసిన సువార్త 22వ అధ్యాయము 41వ వచనము. వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరిచిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కొరకు ఎంతో వేదన అనుభవించి గెత్సెమనే వనములో ఉన్న రాయి చెప్తుంది. ఆయన మన కొరకు ఏమనిపించారంటండి? ఆ రాత్రి ఎంతో వేదన అనుభవించారంట. ఆయన దూరంగా వెళ్ళి ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళు. శిష్యులను కూడా చెప్పారు, మీరు ఇక్కడ ఉండి ఏం చేయమన్నారు? ప్రార్థన చేయమన్నారు. వారేం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళకంటే దారుణం మనం కదా, వాళ్ళు నిద్రపోతున్నారు. ఎదర ఏముంది? భయంకరమైన శ్రమ ఉంది, భరించలేని శ్రమ, భారభరితమైన శ్రమ. అందుకే ఆయన చాలా వ్యాధులు పొంది గెత్సెమనే వనములో ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఎంతగా అంటే ఆయన చెమట రక్తపు బిందుగా మారిందంటండి. ఎలా మారిందండి? ఆయన చెమట రక్తపు బిందు. ఎంత భారంతో ఆయన ప్రార్థన చేశారు ఆ రాత్రికాల సమయంలో. అయ్యా, ఈ పాపమంతా నా మీదకి వస్తుందయ్యా, ఈ పాప భారం అంతా నేను మోయాలయ్యా, ఎప్పుడూ మోయలేదయ్యా, అది చాలా కష్టమైనదయ్యా. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాము, ఒక మురుగు చేతులతో లడ్డు ఇస్తే తినగలదమా? బాగా మురుగు చేతులు అయిపోయినాయి, మురుకు బురద అంటుకుపోయింది చేతులకి. ఆ చేతితో ఒక లడ్డు తీసిస్తే తినగలదమా? చెప్పండి. అతను ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్ను, అతనికి జ్ఞానం లేదు, చేతులు కడుక్కుని లడ్డు ఇవ్వాలని జ్ఞానం లేదు. ఆ మురుగు చేతులతోనే నీకు లడ్డు పెట్టాడు, నువ్వు తినగలదువా? మరి యేసు ప్రభు వారు మనందరి పాప భారం ఆయన మీద వేసుకున్నారు. ఆ రాత్రి ఎంత భారంగా ఉన్నారో తెలుసా? ఆయన ఎంత వేదనగా ఉన్నారో తెలుసా? ఆ భారం ఆయన మీద వేసుకోపోతే కనుక ఇప్పటికీ మనం ఏమవుతామండి? ఆదాము మొదలుకొని చివరి మానవుడి వరకు ఏమైపోతాడు? నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతాడు. నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్ళకూడదని ఎంత భారమైన, ఎంత కష్టమైన, ఎంత ఇదైనా ఆయన ఏం చేశారు? అనుభవించడానికి ఏం చేశారండి? ఇష్టపడ్డారు. అందుకే ఒక దూత వచ్చి ఆయన ఏం చేసిందంట? బలపరిచిందంట. ఈనాడు మనం కూడా ప్రార్థన చేసుకుంటే, మన పరిస్థితులప్పుడు, మన కష్ట నష్టాల్లో మనం మోకరించి ప్రార్థన చేసుకుంటే, మనం మోకరించినప్పుడు ఎవరు వస్తారండి? దేవుడు పంపిస్తాడు. మనకు దూతలను పంపించి మనల్ని ఏం చేస్తారు? బలపరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి పరిస్థితులను ప్రార్థన చేయండి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలోంచి లేచిన తర్వాత ఎంత నెమ్మది వస్తుంది,
ఎందుకని అంత నెమ్మది వస్తుంది? ఎవరు బలపరుస్తున్నారు మనల్ని? దేవుడు బలపరుస్తున్నాడు మనల్ని. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆ గ్రహింపులోనికి, ఆ స్పృహలోనికి మనం రావాలి. అయితే ఈ ఇంత దూరంలోని దేవుడు వెళ్ళి, రాతి వేత దూరంలోనికి వెళ్ళి దేవుడు మోకరించి మన కొరకు ప్రార్థించినట్లుగా ఉంది. ఈ సాక్ష్యము మనం ఇవ్వకపోతే ఎవరిస్తారండి? ఆనాడు అక్కడ దేవుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు కదా, అక్కడ ఆ రాళ్ళు ఇస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రమ పొంది చెమట రక్తపు బిందువుగా మారి ప్రార్థన చేస్తే ఎంత భారభరితమైన వేదన పొందాడని ఎవరు సాక్ష్యం ఇస్తాయండి? ఈనాడు మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం ఆయన గురించి, ఏమీ చెప్పలేకపోతున్నాం ఆయన గురించి, కనీసం కృతజ్ఞతతో కూడా ఆయన్ని స్తుతించలేకపోతున్నాం, మనసారా ప్రార్థించలేకపోతున్నాం. పాట పాడండి అమ్మ అంటే పాడే మైక్ తీసుకుని పాడేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు? వచ్చిన పాట కూడా, రాని పాటలు ఏం కాదు, వచ్చిన పాట కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళే పాడతారులే, పాడేవాళ్ళే పాడతారు. కనీసం 2 చేతులు కూడా ఉపయోగించట్లేదు. ఏ మాత్రము దేవుని సన్నిధిలో కష్టపడటానికి మనం ఇష్టపడట్లేదు. మరి ఎలా దీవించబడతాము? ఎలాగ ఆశీర్వదించబడతాము? దేవుని సన్నిధి ఎలా ఉంటుందంటే ఉయ్యాలలాగా ఉంటుంది మనకి. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నారండి? ఆ స్థలంలో ఎలా ఉన్నారు? భారభరితంగా ఉన్నారు. ఆయన చెమట రక్త బిందుగా మార్చుకున్నారు. అసలు మనం ఆరాధిస్తే ఒక చెమట కూడా కారది, వేసవి కాలంలో కూడా కారట్లేదు మనకి. ఎంత సుఖంగా మనం ఆరాధిస్తున్నాం తెలుసా? ఎంత అలయక ఆరాధిస్తున్నాము, ఎంత నలగకుండా ఆరాధిస్తున్నాము. సుఖభోగాలతో మనం ఉండుకుపోయాము. కనీసం దేవుడు మనకు 2 చేతులు, చక్కటి చేతులు దేవుడు ఇచ్చారు. మన అవయవాలను బట్టి ఎప్పుడైనా దేవుని మహిమపరిచామా? చాలా మందిని చూసినప్పుడు ఏముండవండి? చేతులు ఉండవు, ఒక చేతి ఉండదు, ఒక కాలు ఉండదు. ఒక దైవజనుడు 2 చేతులు 2 కాళ్ళు లేని దైవజనుడు ఎంత సువార్త చేస్తున్నాడో తెలుసండి. ఆయన ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదా. మరి లిక్విడ్, మరి అలాంటి ఆయన సువార్త చేస్తున్నాడు. మనకు అన్నీ ఉండి కూడా మనం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామంటే అసలు ఆ ఉద్యమం ఉండదు, ఆత్మ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహమైపోయి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది వచ్చి మేడగదిలో కూడుకున్నప్పుడు ఆ మేడగదిలో వాళ్ళు దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ, మనసారా ఆరాధిస్తూ, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్తుంటే ఏమో దిగొచ్చిందండి? ఏమి దిగొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఆయన ఒక మాట అన్నారు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఎవరిని పంపిస్తానన్నాడు? ఆదరణకర్త. ఈనాడు మనకు ఆదరణకర్త కావాలి అని కోరుకుంటున్నామా? ఆయన మన మధ్యకు రావాలని కోరుకుంటున్నామా? ఈ వారం నుంచి ఆ మనసుతో రండి. దేవా మా మధ్యకు మీరు రెండని ఏకాగ్రీవత, ఏక మనసుతో కోరుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? మన మధ్యకు వస్తాడు. మనం ఆయన రీతిగా, నువ్వు ఒకవేళ మౌనంగా ఉంటే ఈ గోడలే ఆయన స్తుతిస్తూ ఉంటాయి. రేపొద్దున తీర్పు దినాన చెప్తా, నువ్వు సన్నిధికి వెళ్ళావు కానీ నువ్వేం చేసావు అని దేవుడు అడుగుతూ ఉంటాడు. నువ్వు సన్నిధికి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నావు, ఏం చేసావు అని దేవుడు అడుగుతాడు. ప్రతి క్షణము లిఖితమై ఉంది, ప్రతి నిమిషము ఆయన లెక్క అడుగుతూనే ఉంటారు. ప్రతి క్షణము ఆయన లెక్క అడుగుతూ ఉంటారు. అందుకే మనం నమ్మకంగా ఏం చేయాలండి? ఆయన్ను కొనియాడాలి, నమ్మకంగా ఆయన్ని ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువారే మన గురించి ఇంత భారం తీసుకున్నారు. ఇంకో 2 వచనాలు నేను చూపించి నేను అదే ముగిస్తానండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పడుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెబుతున్నానని త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలిపి పరిగెత్తుచుండగా. చాలండి, ఇక్కడ
మరొక రాయి సాక్ష్యం ఇస్తుంది. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని ఆయన సమాధి మీద ఉన్న రాయి సాక్ష్యం ఇస్తుంది. ఎవరండి? క్రీస్తేసు ప్రభు ఏమై ఉన్నాడు? పునరుద్ధానుడై ఉన్నాడని ఎవరు సాక్ష్యం ఇస్తుంది? ఆయన సమాధి మీద ఉన్న రాయి సాక్ష్యం ఇస్తుంది. ఈనాడు మనం ఎవరికైనా చెప్పగలిగామా మా దేవుడు మరణించి తిరిగి లేచాడని? స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగామా? మనం చెప్పకపోతే ఎవరు సాక్ష్యం ఇస్తారంట? క్రీస్తు సమాధి మీద ఉన్న రాయి సాక్ష్యం ఇస్తుందంట. ఏమని? క్రీస్తు పునరుద్ధానుడై లేచాడని ఆ రాయి సాక్ష్యం ఇస్తుందంటండి. అందుకే ఈనాడు మనం ఏం చేయాలి? ఆయన పునరుద్ధానం గురించి ఏం చేయాలండి? సాక్ష్యం చెప్పాలి. ఆయన పునరుద్ధానం గురించి చెప్పాలి. ఎవరు లేవగలిగారండి? చనిపోయిన వారు ఎవరైనా లేచారా? ఎవరైనా లేచిన వారు ఉన్నారా? ఎవరు లేచిన వారులే. ధైర్యంగా చెప్పొచ్చు ఈ మాటను. మా దేవుడు చనిపోయి తిరిగి 3వ రోజున లేచాడని ధైర్యంగా చెప్పొచ్చు. అందుకని ఆ రాయి సాక్ష్యం ఇవ్వటం కాదు, ఈనాడు ఈ రాండమైన మనం ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. సగర్వంగా సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు నా కొరకే పునరుద్ధానుడై తిరిగి లేచాడని సాక్ష్యం ఇవ్వాలి. ఇంకొక రాయిని చూపిస్తాను. అపోస్తుల కార్యాలు చివరి వచనమండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచి ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు ఆయన వద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవ వనము అనబడిన కొండ నుండి యెరూషలేముకు దిగి వెళ్ళిరి. చాలా ఇక్కడ అంటుంది ఒలీవ కొండ సాక్ష్యం ఇస్తుంది. ఎవరండి? ఒలీవ కొండ సాక్ష్యం ఇస్తుంది. ఏం సాక్ష్యం ఇస్తుందంటే యేసుక్రీస్తు మరలా తిరిగి వస్తారని. ఏం సాక్ష్యం ఇస్తుందండి? యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి వస్తారని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఒలీవ కొండ సాక్ష్యం ఇస్తుంది. మరి ఒలీవ కొండ సాక్ష్యం ఇవ్వటమేనా మీరు నేను ఇవ్వద్దా? ఆయన ఏమవుతారండి? ఆయన ఏమవుతారు? మరలా తిరిగి వస్తారు. ఎప్పుడండి? 2వ రాకడ అయింది. ఆయన ఏం చేస్తారు? మరలా తిరిగి వస్తారు. మనం చెప్పాలి నా దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళాడు, ఆయన మరలా తిరిగి వస్తాడు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఒలీవ కొండ చెప్తుందంట ఏమని? మరలా నా యేసుక్రీస్తు రాజు మరలా తిరిగి వస్తాడని చెప్తాడని. అందుకే ఈ సాక్ష్యము మనము కలిగి ఉండాలి. మనము చెప్పాలి. ఎవరి కొరకు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు. త్వరలో రాని ఉన్న మన దేవాతి దేవుని కొరకు ఏం చెప్పాలి? నా దేవుడు మరలా తిరిగి వస్తాడు. ఈ నిరీక్షణ కలిగి మనం కూడా ఉండాలి. ఇతరులకు కూడా ఈ నిరీక్షను పుట్టించాలి. ఇతరులకు కూడా చెప్పాలి ఈ విషయాన్ని. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారంటండి? ఎవరు చెప్తారంట? ఒలీవ కొండ చెప్పుద్దంట. ఎన్ని రాళ్ళు చూసాం, ఎన్ని కొండలు చూసాం కదా. ఎవరి గురించి చెప్తున్నాయండి? యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాయి. కానాని విందులో ఎవరు చెప్పారు? మనం మహిమపరచకపోతే ఎవరు మహిమపరుస్తాయంట? రాతి బాణులు మహిమపరుస్తాయి. కొదవని తీరుస్తాయని ఎవరు కనిపెట్టారండి? ఆ రాతి బాణులు కని. యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఏ కొదవ ఉండదు. ఏ ఇంటిలో ఆయన ఉంటారో ఏ కొదవ ఉండదు. ఆనాడు కానాని విందులో ఆయన ఉన్నారు కాబట్టి ఆ కొదవ లేదు, ఆ లోటు లేదు. లేకపోతే ఎంత లోటండి, ఎంత అవమానము. ఆ విందు యజమానికి ఎంత అవమానము. ఆయన ఉన్నారు కాబట్టి ఏం లేదండి, నా లోటు లేదు. ఈరోజు ఈ దినాలలో మన ఇంట్లో ఎవరుండాలి? ఆయన ఉండాలి. ఆయన్ని ఆహ్వానించాలి. అలాగే ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. మౌనంగా మాత్రం ఉండకూడదు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే రాళ్ళు చెప్తాయి, కొండలు చెప్తాయి. మరి జీవం ఉండి ఆత్మ ఉండి నువ్వెందుకు వ్యర్థంగా కదండి. చాలామంది అంటారు, ఏమంటారు? నేను భూమికి భారంగా ఉన్నాను అని అంటారు కదా. ఏమంటారండి? భూమికి భారంగా ఉన్నాను. లేదు లేదు, ఏ మనుషుడు భూమికి భారం కాదు. దేవుణ్ణి ఏం చేయాలంటండి? దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి.
ఏ మనుషుడైతే దేవుని స్తుతిస్తాడో, ఏ మనుషుడైతే దేవుని గణపరుస్తాడో దీర్ఘాయుష్మంతుడు అవుతాడండి. ఏమవుతాడండి? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అందుకే దేవుని ఏం చేయాలి? మనం ఘనముగా ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. నోరు లేనివి, జీవం లేనివి, ఆత్మ లేని రాళ్లే దేవుని ఏం చేస్తున్నాయి? మహిమపరుస్తున్నాయి. ఇది మొదలుకొని మన నోట ఆయన స్తుతి ఉండాలని క్రీస్తు పేరట మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుచున్నాడు. అందుకే ఆయన ఏం చేయాలంటండి? ఘనముగా ఆయన స్తుతించేటట్టుగా, ఘనముగా ఆయన ఆరాధించేటట్టుగా అవకాశం ఉన్నంత వరకు ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. బలము ఉన్నంత వరకు బలము తెచ్చుకుని ఆయన ఆరాధిస్తే కనుక నూతన బలం ఇచ్చి ఆయన పంపిస్తాడు. నువ్వు కొద్ది బలంతో ఇక్కడికి వచ్చావా, ఎక్కువ బలం ఇచ్చి ఆయన పంపిస్తాడు. నువ్వు కొద్ది అవసరత ఇక్కడికి వచ్చావా, నీ అవసరతలన్నీ తీర్చి ఆయన అక్కడి నుంచి పంపిస్తాడు. నువ్వు ఆరాధించే ఆరాధన బట్టే ఉంటుంది. నువ్వు సేవించే నీ సేవను బట్టే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతాడు. ఈ మాటలు మన హృదయాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరిందామండి, ప్రతి ఒక్కరూ మోకరిందాం. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభాని మనసారా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇదిగో నువ్వు సెలవిస్తున్నావు, నీ లేఖనము సెలవిస్తుంది ప్రభా, రాళ్ళు స్తుతిస్తాయని. అయ్యా ప్రభా, రాళ్ళు మాట్లాడగలుగుతాయని నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. ఇంతవరకు మాకు చూపిస్తూ వచ్చావు అయ్యా. రాతి హృదయం అయిపోయిన మమ్మల్ని ప్రభా, అయ్యా మాంసపు గుండెగా మీరు మార్చింది తండ్రి. అయ్యా, నిన్ను స్తుతించలేకపోయావు ఇంతకాలము, నిన్ను ఆరాధించలేకపోయామయ్యా. అయ్యా, నిన్ను మనసారా సేవించలేకపోయామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడావు ప్రభా. ఇది మొదలుకొని నాయనా ప్రభా, మిమ్మల్ని నాయన ఘనపరిచే కృప మాకు దయచేయండి ప్రభా. ఏ పాపము ఎరగని నీవు ప్రభా, పాప భారమంతా నువ్వు వేసుకున్నావు. నువ్వు శోధింపబడుతున్నప్పుడు ప్రభా, అపవాది వచ్చి నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోమని చెప్పాడు ప్రభా. అయితే మానవుడు జీవించేది రొట్టెల వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నుంచి వచ్చి దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడని నువ్వు సెలవిచ్చావయ్యా. అవును ప్రభా, మేము ఈ లోకంలో జీవించాలంటే నీ మాట కావాలి. నీ మాట నైనా చాలా విలువైనది ప్రభా. నీ మాట మేము తీసుకోవటానికి నీ కృప మాకు దయచే ప్రభా. అవునయ్యా, నువ్వు ఉంటే కొదవలు తీర్చేవాడువు తండ్రి. ఆనాడు కానాని విందులో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన ప్రభా కొదవని తీర్చావు ప్రభా. ఆ రాతి బాణలు ఎరిగినవి ప్రభా. దేవుడు కొదవ తీర్చేవాడని రాతి బాణలు ఎరిగినాయి ప్రభా. నిజంగా ఈనాడు మా జీవితంలో ఎన్నో కొదవలు ప్రభా, ఎన్నో అక్కర్ల అవసరతలు కలిగి ఉన్నాము ప్రభా. మీరు రండి ప్రభా. నేను ఈ వారము మీరు మాతో రమ్మని అడుగుచున్నాం, మేము తీసుకువెళ్తాం ప్రభా. మీరు రండి నాయన, మా కొదవులన్నీ మీరు తీర్చండి స్వామి. ఎవరికైనా సహాయం చేయగలిగిన దేవుడు ప్రభా, నీ కృప దయచేయని అడుగుదామా? అలాగే ప్రభా, ఆయన పాపమును ఆ వ్యభిచారిణి స్త్రీని రాళ్లతో రువ్వుచున్నప్పుడు ఆయన అయితే క్షమించాడు కదా. నువ్వు ఎవరు పాపములు ఎత్తేవాడు కాదు కదా ప్రభా, క్షమించే దేవుడు ప్రభా. ఆ స్వభావం, ఆ ఆత్మ మాకు దయచే, ఆ మనసు మాకు ఇవ్వయ్యా. ఇతరుల లోపాలను, ఇతరులు అయ్యా పాపాలను ఎత్తి చూపే మనసు మాలోంచి తీసివేయి ప్రభా. మాకు మేము సరి చేసుకుని నాయన నిన్ను మహిమపరిచే జీవితం మాకు అనుగ్రహించు ప్రభా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుదామా? ఆయన ఎంతో శక్తిమంతుడని లాజరు సమాధి మీద ఉన్న రాయి చెప్పగలుగుతుంది. అవును తండ్రి నాయన, నువ్వెంత శక్తిమంతుడువో, నువ్వెంత గనుడువో ప్రభా. నువ్వైనా ప్రభా, చనిపోయిన వారి సహితము లేపగలిగిన శక్తివంతుడవని లాజరు సమాధి మీద ఉన్న రాయి సాక్షిస్తుంది నాయన. ఈనాడు మేము ఎవరికీ చెప్పలేకపోతున్నామయ్యా. నువ్వు సజీవుడవని, నువ్వెంటి బలహీనతలైనా ముట్టుకుని స్వస్థపరుస్తావని మేము ఏ ఒక్కరికి చెప్పలేకపోతున్నాం ప్రభా. ఇది మొదలుకొని చెప్పగలిగిన శక్తి మాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేద్దామా? ఆయన ఎంతో గెస్సెమనే తోటలో ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. చెమట రక్తపు బిందెగా మారినంత వేదనతో ఆయన ప్రార్థన చేస్తుంటే వచ్చారు. ఆ గెస్సెమనే తోట కూడా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతుంది. అయ్యా, నువ్వు మా పాప భారం మోసావని మా హృదయంలో నేను ఆ వేదన మేము ఉంచుకుంటూ ప్రభా అనేక మందిని రక్షించే కృప మాకు దయచే ప్రభా అని ప్రార్థనలో ఉందాం. క్రీస్తు పునరుద్ధానం గురించి క్రీస్తు సమాధి మీద ఉన్న రాయి చెప్తుంది, నువ్వు పునరుద్ధానుడివై లేచావని. మేము కూడా ప్రకటించే శక్తి మాకు దయచే ప్రభా అని మనం కూడా ప్రార్థన చేద్దామండి. ఆ శక్తిని మాకు ఇవ్వు ప్రభా. నీ పునరుద్ధానం గురించి చెప్పే శక్తిని ఇవి. అలాగే తిరిగి నీ రాకడ కొరకు ఆ ఒలీవ కొండ చెప్పినట్లుగా తండ్రి తిరిగి రెండవ రాకడ గురించి చెప్పే కృప కూడా మాకు అనుగ్రహించు ప్రభా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యన ఉన్న తల్లి చిన్న ప్రార్థన చేసి నడిపిస్తారు. అందరూ రండి. 12 గంటలకు జరుగుతుంది. అలాగే తిరిగి ఆదివారం 11 గంటలకు ఆరాధన తప్పనిసరిగా
అలాగే రాని వారితో కూడా మీరు మాట్లాడి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ మహోన్నతుడా నీకు స్తోత్రాలు. సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకు స్తుతులు చెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇది గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు నీ సజీవమైన నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు నీ ఆత్మ సహాయం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ సమయంలో తండ్రి నాయన, ఇదిగో మీరు అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి ఈ ఆరాధన జయకరముగా మీరు జరిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభా నైనా నీ సన్నిధికి వచ్చి నాయన ఇక్కడ అడుగు పెట్టి నిన్ను ఆరాధించారో ప్రతి బిడ్డను మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృపను వారికి అనుగ్రహించండి తండ్రి. మనసారా వారిని దీవించండి ప్రభా. వారు అనేకమైన దీవులను పట్టుకుని వారి గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. విన్న వాక్యాన్ని బట్టి నైనా మార్పు కలిగి తండ్రి మా జీవితాల్లో అనేకమైన విషయాలు మేము మార్చుకుని ప్రభా నిన్ను ప్రకటించే వారంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మేము రాళ్ళము కాదు తండ్రి, రప్పులము కాదు, మౌనంగా ఉండటానికి తండ్రి జీవము కలిగిన దేవుణ్ణి తండ్రి నాయన ఘనముగా నైనా ప్రకటించడానికి, ఘనముగా స్తుతించడానికి మా హృదయాలు మీరు మార్చండి. ఈనాడు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒకవేళ మేము మౌనంగా ఉంటే ఆ రాళ్లే సాక్ష్యం ఇస్తాయని నువ్వు సెలవిస్తూ వచ్చావు ప్రభా. అంతేకాదు నాయన మేము మౌనంగా ఉండకుండా తండ్రి నాయన అయ్యా మా నోట నీ కీర్తి ఉండేటట్టుగా నైనా మా నోట ప్రభా అయ్యా నీ మహిమను ప్రచురం చేసే వ్యక్తులంగా మేము మారటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి మా జీవితంలో మార్పు కలిగించండి ప్రభా. నీవు మాట్లాడుతున్నావు కానీ నాయన మేమే మార్చుకోలేకపోతున్నాం, మేము సరి చేసుకోలేకపోతున్నాం, నీ మాటగా మేము తీసుకోలేకపోతున్నాం ప్రభా. ఎప్పుడైతే నీ మాటగా మేము తీసుకుంటామో అప్పుడు మేము దీవించబడతాం. ఎప్పుడైతే నీ మాటగా మేము అంగీకరిస్తామో ప్రభా మా హృదయాల్లో నెమ్మది కలుగుతుంది ప్రభా. ఇవి నీ మాటలు తండ్రి, మనిషి నోట నుండి వచ్చే మాటలు కాదు, దేవుని నోట నుండి వచ్చే మాటలని తండ్రి మేము గుర్తెరిగి తండ్రి దాని ప్రకారంగా నడుచుకుని మేము జీవించే కృప దయచేయండి ప్రభా. అవును తండ్రి నాయన నిన్ను ఎప్పుడైతే ప్రకటిస్తామో ప్రభా మాకు ఏ కొదవా ఉండదు తండ్రి నాయన. నిన్ను ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభా మేము దీవించబడతాం కదా తండ్రి. వాస్తవాలను ప్రభా మరుగు కాకుండా ప్రభా అయా వాస్తవాలను ప్రభా నాయన మేము నమ్మి తండ్రి నాయన అట్ల ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయండి. నీ లేఖనానుసారమైన అయా బ్రతికే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వారం అంతా ఎంతో లోకంలో కష్టపడుతూ వచ్చి ఉన్నారు ప్రభా. వారి కష్టాజితాన్ని నీకు తీసుకొచ్చారు ప్రభా. వారు అర్పించిన కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా మీరు ఆశీర్వదించండి. నీకు ఇచ్చారు ప్రభా. నీకు ఇచ్చిన వారు ఎవరు నష్టపోయిన వారు లేరు. నీకు ఇచ్చి ఆశీర్వదింపబడిన వారే ప్రభా నైనా. అయ్యా ఇదిగో మరి వారి కష్టాజితంలో తీసుకొచ్చిన కానుకలు మీరు అంగీకరించి ప్రభా వారిని నైనా ప్రభా దీవించి ఆశీర్వదించమని ఆకాశం వాకిలిప్పి వారి అవసరతలు తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా మీరు నైనా మా అవసరతలు క్రీస్తు మహదైశ్వర్యంలో ప్రతి అవసరత తీరుస్తానని నీ లేఖనము సెలవిచ్చినట్లుగా తండ్రి నాయన ఇక్కడ కూడి వచ్చిన నీ బిడ్డల ప్రతి అవసరత మీరు తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దల మొదలుకుని చిన్నల వరకు అందరినీ పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఆరాధించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అయ్యా వారికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మరొక్కసారి నైనా నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా కుటుంబాన్ని మమ్మల్ని అయా ప్రభా అదిగో మరి మా పరిచర్ను నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించి నైనా మా గృహాలకు పంపించమని మమ్మల్ని బలపరచమని మాకు ఎంతో నెమ్మది దయచేయమని బలహీనంగా వచ్చిన వారిని తండ్రి మంచి ఆరోగ్యాలతో బలంతో శక్తితో మీరు పంపించమని ఏ అవసరత వచ్చారో అవసరతలు తీర్చి పంపించమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఈ చివరి ప్రార్థన వల్ల మమ్మల్ని అందరినీ తండ్రి నీ కృపగల నామములో కనికరించి కృప దయచేయమని అయ్యా అలాగనే ప్రభా ప్రార్థనా విన్నపాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఇదిగో ప్రభు కిరణ్ గారు అన్న తండ్రి ప్రభా కేరళ వెళ్ళి ఉన్నారు. వారి ఇంటర్వ్యూలో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. నీ సహాయం అనుగ్రహించండి. సహోదరి ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. అది అయ్యా ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. నీ కృప మీరు దయచేయండి ప్రభా. వారి పక్షాన్ని మీరు తోడుగా ఉండండి. ఇలాగ ఇంకా ఏ బిడ్డలు ఏ అవసరత కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు
కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే సులువు, యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.